మొత్తం అధ్యాయాలన్నీ రికార్డ్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? ఫ్రాంక్గా నేను చేయలేదు అది, అందుకు నాకు ఏ ఫీలింగ్ లేదు. అంతా ఆయన చేయించుకున్నాడు. అంత నేను చేయించుకున్నా కూడా మీ వర్క్ అయిపోయిన తర్వాత, అంటే జనరల్గా సినిమా ఫినిష్ అయిపోయిన తర్వాత ఈ సినిమా ఫినిష్ అయిపోయిందని నెక్స్ట్కి మూవ్ అవుతాం. బట్ వేరే ఇక్కడ అలా కాదు, అలా మూవ్ అవటానికి కూడా కొంత టైం పడుతుంది. సో మీకేమనిపించింది? అంటే 18th చాప్టర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా నేను ఇదే స్థితిలో ఉంటానేమో. ఎందుకంటే అది April 27th 18th చాప్టర్ రిలీజ్ అవుతుంది మేము అనుకున్న షెడ్యూల్ ప్రకారం. అప్పటి వరకు ఇది ఇదే స్టేట్ ఆఫ్ మైండ్ కంటిన్యూ అవుతుంది నాకు తెలిసి. దాని తర్వాత నేను చేశానా అని ఆలోచించాల్సి వస్తుందేమో. అప్పటి వరకు అయితే నాకు ఏమీ అనిపించట్లేదు నేను చేశానని. ఒకటేంటంటే 11th చాప్టర్ పర్టికులర్గా విశ్వరూప దర్శనం, అది మాత్రం లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను నేను అది. ఎందుకంటే నేను అది చదువుతున్నప్పుడు నా ట్యాబ్లోని మొత్తం భగవద్గీత చదువుతూ రికార్డ్ చదువుతున్నప్పుడు నెక్స్ట్ పదం ఏంటో నాకు తెలియదు. ఆ పదం తాలూకు ఎమోషన్ ఏంటో నాకు తెలియదు. ఆ పదం ఎందుకు ఉందో నాకు తెలియదు. కానీ రికార్డింగ్ మొదలుపెట్టేసి మొత్తం ఇది లేకుండా, అంటే ఎమోషన్ ఏంటో కూడా తెలియకుండా మొత్తం రికార్డ్ చేసి విన్న తర్వాత ఇది నేను కనుక ప్రిపేర్ అయ్యి చెప్తే ఇలా చెప్పేవాడిని కాదేమో అని ఫీలింగ్ వచ్చింది. అంటే మామూలుగా ఒక ప్రిపరేషన్ ఉంటుంది కదా, అవును. నెక్స్ట్ పదం కూడా ఏదో తెలియకుండా అలా చెప్పుకుంటూ రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత వింటే నేనే కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే ఇలా వచ్చేది కాదేమో అని ఫీలింగ్ వచ్చింది. అంటే జనరల్గా ఇప్పుడు మనం ఏ పని చేసినా, అంటే ఒక పాట మనం రికార్డ్ చేయాలన్నా దానికి రిహార్సల్స్ ఉంటాయి, ప్రిపరేషన్ ఉంటుంది కదా. మీరు ఇలా మరి నెక్స్ట్ పదం ఏంటో తెలియదు అని మీరు వచనాన్ని ముందు చూసుకోవాలి కదా? లేదు, అది కూడా లేదు. చెప్పాను కదా, అది నాకు సంబంధం లేదు. అది ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ నాతో చేయించిన పని అది. అందుకు నేను ఏమి క్లెయిమ్ చేయదలుచుకోలేదు దానికి సంబంధం. అంటే అటెస్ట్ వచ్చి మీరు రికార్డ్ చేయలేదు కదా? అంటే కొన్ని లైన్స్ చేసి తర్వాత ఆగి మళ్ళీ కొన్ని లైన్స్ చేయడం అలా చేసాం. కానీ ఎక్కడ కూడా నెక్స్ట్ లైన్ ఏంటి, ఇది ఎలా చెప్పాలి అలాంటి ప్రిపరేషన్ ఏం లేదు. బట్ ముందు అనుకున్నది కాదు అది? అనుకుంది కాదు, అది జరిగింది, దేవుడు చేయించుకున్నాడు. అంటే ఇది మొత్తం భగవత్ సంకల్పం అని అంట. ఎందుకంటే యూజువల్గా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇది, ఒక సినిమా అంత ప్రాజెక్ట్ ఇది 2 గంటల 45 నిమిషాలు వస్తుంది మొత్తం లెంత్. ఇంత పెద్ద ప్రాజెక్ట్కి అసలు ఒక్క పైసా ఖర్చు అవ్వలేదు నాకు ఇప్పటివరకు. ఎక్కడ కూడా నేను స్టూడియో ఫ్రీగా వచ్చింది, స్టూడియోకి మేము పే చేస్తామంటే లేదండి దేవుడి పని మీరు పే చేయొద్దు అని వాళ్ళు స్టూడియో తీసుకోలేదు. అలాగే మా ప్లేయర్స్ వాళ్ళు ఛార్జ్ చేయలేదు. ఇప్పుడు బొమ్మలు ఆయన చేశారు, ఆయన ఛార్జ్ చేయలేదు. ఎడిటర్స్ అందరూ ఫ్రీగా చేస్తున్నారు వర్క్. ఎక్కడ కూడా అంటే దేవుడే వీళ్ళు నా కోసం పని చేయడానికి పుట్టారో చేస్తున్నారు అంతే, వదిలేసే వాళ్ళకి కానీ వాళ్ళని తర్వాత నేను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటానని ఆయన ఏదో చేస్తున్నారు నాకు తెలిసి. ఇప్పుడు దీన్ని మీరు ఓపెన్ మార్కెట్లో రిలీజ్ చేశారు, అందరికీ ఫ్రీగా వినాలనే రిలీజ్ చేసాం. ఫ్రీగా విన్నా దానికి యూట్యూబ్ నుంచి కానీ దేని నుంచి అయినా మనకి వస్తుంది కదా? ఇప్పటివరకు ఏమి రెవెన్యూ అయితే ఆ ఛానల్కి లేదు. ఒకళ్ళు వస్తే ఏంటో మరి నాకు తెలియదు, దాని గురించి నేనేం ఆలోచించాను. ఇప్పుడు వస్తే ఇలా ఫ్రీగా చేసిన వాళ్ళందరికీ ఏమన్నా మన అది కూడా నేనేం ప్లాన్ చేయను, అది ఆయన ఏం ప్లాన్ చేస్తే దాన్ని బట్టే ఉంటుంది. అది నేనేం అనుకోవట్లేదు ఫ్రాంక్గా. ఇప్పుడు కామన్ మ్యాన్ స్పందించడం వేరు, కానీ ఇంతకుముందు భగవద్గీత రికార్డ్ చేసిన వాళ్ళ నుంచి కానీ, అలాగే మీ మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి కానీ, సింగర్స్ నుంచి కానీ మీకు వచ్చిన ప్రశంసలు ఏంటి? అంటే అందరూ ఒక చాలా గొప్ప కార్యం చేస్తున్నాం, నీ లైఫ్లో బెస్ట్ ఆఫ్ యువర్ వర్క్ అని. గంగాధర శాస్త్రి గారు కూడా ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి చాలా అద్భుతమైన పని ఇది, మనందరం చెరో చేయి వేస్తే కానీ అంతమందికి వెళ్ళదు, మీ వంతుగా మీ చేయి వేస్తున్నందుకు చాలా చాలా సంతోషం అని ఆయన అభినందించడం. ఆయన నేను చేసిన దానిలో ఒక మేజర్ కరెక్షన్ కూడా చెప్పారు, అది కూడా చాలా ప్లస్ అయింది. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ దగ్గర నేనేమో చెప్పా కదా. అది ఆయన ఫ్రాంక్గా ఆయన ఒక 9 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి దాని గురించి మొత్తం ఇది చేసి రికార్డ్ చేశారు కాబట్టి ఆయనకి అణువు తెలుసు భగవద్గీతకు సంబంధించి. అయితే నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే భగవద్గీత మన జీవితానికి అన్వయించుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ప్రొఫెషన్ దృష్టిలో పెట్టుకుని మీరు భగవద్గీత వింటున్నప్పుడు మీ జీవితానికి అది ఎలా అన్వయించుకోవాలి అనేది మీరు ఆలోచించాలి.
ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు. చాగంటి గారు భగవద్గీత గురించి ఈ ప్రవచనం చెప్తారు, ఈ శ్లోకం అర్థం ఇది అని చెప్తారు. అయితే అది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ తప్ప అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదంటాను నేను. ఓకే. ఎందుకంటే మీరు మీ ప్రొఫెషన్లో అదే శ్లోకం తాలూకా అర్థాన్ని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసుకున్నప్పుడు ఆ అర్థం వేరే, మీ అర్థం వేరే అవుతుంది. అందుకు నేనేంటంటే ఓన్లీ తాత్పర్యం మాత్రమే విన్నప్పుడు మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి దానికి తాత్పర్యం మాత్రమే పెట్టి దాని ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఇవ్వట్లేదు. అది నా ఇది మెయిన్ కన్సర్న్. అంటే ఒక వాక్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కదా, మనం ఏ వాక్లో ఉన్నామో దానికి తగ్గట్టుగా మనకి అన్వయించుకునే అవకాశం వస్తుంది. అలా ఎవరైనా అన్వయించుకొని మీ స్పందించిన వాళ్ళు ఉన్నారా? నేను 18 అధ్యాయాలు అయిపోయిన తర్వాత స్పందించే వాళ్ళ కోసం చూస్తున్నాను. ఇప్పుడు స్పందించే వాళ్ళంతా నేనంటే ఇష్టం ఉండేవో, నా వర్క్ నచ్చో చేసేవాళ్ళే తప్ప దీని తాలూకు ఇంపాక్ట్ నాకు ఎలా ఉంది అని ఇది చేసేవాళ్ళు ఉన్నారని నేను అనుకోవట్లేదు. దాన్ని ఉంది ఎవరికైనా ఇప్పుడు ఒక అధ్యాయంలోనే దాన్ని కనెక్ట్ అయ్యవచ్చు కదా. అయిన వాళ్ళు ఉన్నారు, నేను కాదంటలేదు. నేను ఒక క్వశ్చన్ అనుకుని ఇది మొదలు పెట్టానండి, దాని ఆన్సర్ నాకు దొరికింది దీనిలో అన్నారు. అలా అనేవాళ్ళు ఉన్నారు. కానీ అవేమి ఇప్పుడు నేను తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మొత్తం 18 అధ్యాయాలు అయిన తర్వాత దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చూద్దాం అనుకుంటున్నాను. గుడ్. డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను కొన్ని అధ్యాయాలు విని ఉన్నాను కాబట్టి చెప్తున్నా. డెఫినెట్గా మంచి ఇంపాక్ట్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఒక డిస్క్లైమర్ నేను చెప్పాలి. చెప్పండి. అక్షర దోషమైన భావదోషమైన ఉంటే మన్నించాలని నేను ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నా. అవును. అది ఎందుకు మీరు బాగానే చెప్తున్నారు కదా అని కొంతమంది నాకు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు, అవి తీసేయండి, అది వద్దు, మీరు చెప్పొద్దు అలాగా అని. అయితే డిస్క్లైమర్ ఏంటంటే, నేను తెలుగు చదువుకోలేదు. అంటే మా నాన్నగారిది పార్వతీపురం. ఆయన ఉద్యోగం రీత్యా ఒరిస్సా వెళ్ళినప్పుడు అక్కడే పెళ్ళి, అక్కడ మేము పుట్టాము. చదువుకుంది ఒరిస్సాలో, కొరియా మీడియం చదివా. నేను చదువుకున్న తెలుగు అంతా దీనిలో వాల్ పోస్టర్స్ చూసి నేర్చుకున్న తెలుగు. నాకు ఇంట్లో మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్గా ఇంటి బయటే మీరు ఒరియాలో మాట్లాడండి, ఇంటి లోపలికి వచ్చిన తర్వాత తెలుగులోనే మాట్లాడాలి, తెలుగు పాటలే వినాలి, తెలుగు పేపరే రావాలి, తెలుగు నవలలే చదవాలి, ఇలాంటివన్నీ ఉండేవి. అందుకు తెలుగుని ఆ రకంగా చదివాను తప్పితే నాకు పెద్ద బాల శిక్ష ఎలా ఉంటుందో తెలీదు, వీళ్ళు సీరియల్గా తెలీదు. అందుకు నేను అందరిలాగా తెలుగు నేర్చుకోలేదు కాబట్టి నా తెలుగులో ఎక్కడైనా తప్పులు దొరికే అవకాశం ఉంది కాబట్టి నేను ఆ డిస్క్లైమర్ పెట్టా. అందుకు అలాంటివి ఏమైనా తప్పులు వస్తే ఇప్పుడు మీ ముహూర్తా కూడా చెప్తున్నా, దేవుడు నాతో చేయించుకున్న పని తప్పితే నేను కావాలని చేసిన పని కాదు. ఏమైనా తప్పులు వస్తే క్షమించండి అది.